హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. ఈ రోజు మన ముందుంది ఆల్ న్యూ కియా కారెన్స్ ఈవీ 450 కిలోమీటర్స్ రేంజ్, 7-సీటర్ ప్రాక్టికాలిటీ, అడాస్ లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్స్ అండ్ పానోరామిక్ సన్ రూఫ్, ఇంకా ప్రీమియం ఫీచర్స్తో ఫుల్ లోడెడ్ ఈవీని తీసుకొచ్చింది. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఫ్యామిలీస్ కోసం ఇది నిజంగా పర్ఫెక్ట్ ఈవీయా లేదా ఫీచర్స్ లిస్ట్లో ఇంకొక కార్ మాత్రమేనా? ఈ వీడియోలో కియా కారెన్స్ క్లావిస్ ఈవీ యొక్క డిజైన్, ఫీచర్స్, రేంజ్, ఛార్జింగ్, సేఫ్టీ అన్నీ డీటెయిల్గా చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. మన ఛానల్లో రియల్ కార్స్, రియల్ బైక్స్, రియల్ రివ్యూస్ ఉంటుంది. వైజాగ్ నుంచి మీకోసం జెన్యూన్ ఆటోమొబైల్ కంటెంట్ని తీసుకొస్తున్న ఒక స్మాల్ తెలుగు క్రియేటర్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాకు చాలా పెద్ద మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు ఆటోమొబైల్ కమ్యూనిటీని ఇంకా పెద్ద లెవెల్కి తీసుకెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మన ముందున్న కార్ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ HTX ప్లస్ వేరియంట్. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,49,000 ఉంటుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనకు 25,66,000 ఉంటుంది. ఆన్ రోడ్ వైజాగ్ ప్రైజెస్ ఇది మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ వేరియంట్స్ విషయానికి వస్తే మనకు 9 వేరియంట్స్తో వస్తుంది. మనకు HTK ప్లస్, HTXE, HTX, HTXER, HTXER, GTXER, HTX ప్లస్ ER, GTX ప్లస్ ER అండ్ X-Line ER మీరు చూసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఉన్న వేరియంట్ మనం చూసుకున్నట్టయితే HTX ప్లస్ వేరియంట్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిజైన్ విషయం మాట్లాడుకున్నట్టయితే, ఫ్రంట్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంప్రెషన్లోనే కారెన్స్ క్లావిస్ ఈవీ ఫ్యూచర్ రెడీ ఫ్యామిలీ ఈవీ అని క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ బానెట్ని అబ్జర్వ్ చేస్తే చాలా ఫ్లాట్ అండ్ అప్రైట్ స్టాండ్స్ని మెయింటైన్ చేశారు. ఈ డిజైన్ డ్రైవర్కి బెటర్ ఫ్రంట్ విజిబిలిటీ ఇవ్వడంతో పాటు వెహికల్ రోడ్ ప్రెజర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో బానెట్ మీద 2 సబ్టైల్ క్యారెక్టర్ లైన్స్ని ప్లేస్ చేశారు. అండ్ సెంటర్లో మనకు లోగో ఉంటుంది. అండ్ లోగో కింద మనకు ఫుల్ విడ్త్ LED DRL స్ట్రిప్ ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ ప్రొజెక్టర్ LED యూనిట్స్ని బంపర్ కార్నర్స్ దగ్గర వెర్టికల్ పొజిషన్లో ప్లేస్ చేశారు. ఈ ప్లేస్మెంట్ ఫ్యూచరిస్టిక్ అపీరెన్స్ని ఇవ్వడంతో పాటు బెటర్ లైట్ డిస్ట్రిబ్యూషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కార్లో మనకు LED ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ బంపర్ విషయానికి వస్తే మనకు ఫ్రంట్ బంపర్ మనకు సింపుల్ అండ్ క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది. సెంటర్లో మనకు ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కింద మనకు ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది. ఈ కార్ మనకు 360 డిగ్రీ కెమెరాతో వస్తుంది. అండ్ నెంబర్ ప్లేట్ ప్లేస్మెంట్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు బంపర్ లోవర్ సెక్షన్లో వైడ్ ఎయిర్ ఇంటేక్ ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కార్నర్స్లో ఇంటిగ్రేటెడ్ LED ఫాగ్ ల్యాంప్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్ మనకు అడాస్ ఫీచర్స్తో వస్తుంది. మనకు ఫ్రంట్ రాడర్ సెన్సార్ లోవర్ బంపర్ సెంటర్ సెక్షన్లో ఇంటిగ్రేట్ చేశారు మీరు చూసుకోవచ్చు. అండ్ మనకు విండ్షీల్డ్ మీద కెమెరా ప్లేస్మెంట్ మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్ ఫ్రంట్ డిజైన్ చూసుకున్నట్టయితే కియా కారెన్స్ క్లావిస్ ఈవీ కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ ఈవీ స్టైలింగ్ ఫిలాసఫీని ఫాలో అయింది. సో కన్వెన్షనల్ MPVలా కాకుండా మోడర్న్ SUV ఇన్స్పైర్డ్ స్టాండ్స్తో రోడ్ మీద చాలా ప్రీమియం ప్రెజెంట్ని క్రియేట్ చేస్తుంది. సింపుల్ ఫుల్ LED DRLs, వెర్టికల్ పొజిషన్ LED హెడ్ ల్యాంప్స్, క్లోజ్డ్ EV ఫ్రంట్ ఫేషియా అండ్ స్క్లప్టెడ్ బంపర్ అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఈ అన్ని ఎలిమెంట్స్ కలిసి బోల్డ్, క్లీన్ అండ్ సొఫిస్టికేటెడ్ లుక్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏరోడైనమిక్ సర్ఫేస్ని ఇంటెలిజెంట్గా డిజైన్ చేయడం వల్ల డిజైన్ మాత్రమే కాకుండా ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్యామిలీ ప్రాక్టికాలిటీని కాంప్రమైజ్ చేయకుండా ప్రీమియం స్టైలింగ్, అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ని బ్యాలెన్స్ చేసి ఫ్రంట్ డిజైన్ ఇది. సో లెట్స్ మూవ్ టు ద సైడ్ ప్రొఫైల్. సో సైడ్ ప్రొఫైల్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఈ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ఒక ప్రీమియం ఫ్యామిలీ ఎలక్ట్రిక్ MPV అని క్లియర్గా కనిపిస్తుంది. సో డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కార్ ఓవరాల్ లెంత్ 4390 mm ఉంటుంది. అండ్ విడ్త్ 1800 mm ఉంటుంది. అండ్ హైట్ మనకి 1650 mm ఉంటుంది. అండ్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2780 mm ఉంటుంది. అండ్ ఈ కార్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm వరకు ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో మనకు 215/55 R17" అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ అలాయ్ వీల్స్ మనకు ఏరో అలాయ్ వీల్స్తో వస్తుంది. అండ్ ఈ కార్ మనం చూసుకున్నట్టయితే ఈ కార్లో మనకు బాడీ కలర్ అవుట్ సైడ్ ORVM ప్రొవైడ్ చేశారు. మనకు ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో వస్తుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే సాటిన్ క్రోమ్ కలర్ విండో గార్నిష్ మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి ఈ కార్లో మనకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ కాకుండా నార్మల్ టైప్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ డోర్ హ్యాండిల్ మీద మనకు రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు సిల్వర్ బాడీ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకు రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా అండ్ హ్యూజ్ పానోరామిక్ సన్ రూఫ్ మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్ సైడ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే కారెన్స్ క్లావిస్ ఈవీ ప్రాక్టికాలిటీ, ఏరోడైనమిక్స్ అండ్ ప్రీమియం స్టైలింగ్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి డిజైన్ అని చెప్పొచ్చు. సో కన్వెన్షనల్ MPVని మెయింటైన్ చేస్తూ SUV ఇన్స్పైర్డ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం వల్ల వెహికల్కి రోడ్ మీద చాలా బోల్డ్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం
అండ్ రేర్ సెక్షన్ మనం చూసుకున్నట్టయితే చాలా సింపుల్ అండ్ క్లీన్ ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. అండ్ టాప్లో మనకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్తో వస్తుంది. అండ్ విండ్షీల్డ్ చూసుకున్నట్టయితే వైపర్ విత్ డీఫాగర్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే ఫుల్ లెంత్ ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ మనం చూసుకోవచ్చు. అండ్ సెంటర్లో మనకు కియా లోగో ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు కారెన్స్ క్లావిస్ ఈవీ బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ నెంబర్ ప్లేట్ ప్లేస్మెంట్ అండ్ ఈ కార్లో మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ బంపర్ చూసుకున్నట్టయితే సింపుల్గా బాడీ కలర్లో ప్రొవైడ్ చేశారు. అండ్ దాని మీద మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ స్టైలింగ్తో వస్తుంది. అండ్ ఓవరాల్ రేర్ డిజైన్ చూసుకున్నట్టయితే కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఫుల్ విడ్త్ ఎల్ఈడి లైట్ బార్, స్పోర్టీ రూఫ్ స్పాయిలర్, లార్జ్ రేర్ విండ్షీల్డ్, క్లీన్ టైల్ లైట్ అండ్ డ్యూయల్ టోన్ బంపర్ విత్ సిల్వర్ స్కిడ్ ప్లేట్. అండ్ కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి ఫ్యూచరిస్టిక్ ప్రీమియం అండ్ సొఫిస్టికేటెడ్ రేర్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నాయి. సో డిజైన్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ విజిబిలిటీ అండ్ సేఫ్టీని ఈక్వల్ ఇంపార్టెన్స్ని ఇచ్చి రేర్ ప్రొఫైల్ని మరింత ప్రీమియంగా డిజైన్ చేశారు. డే టైం అయినా నైట్ టైం అయినా రోడ్డు మీద ఈ రేర్ డిజైన్ చాలా డిస్టింక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఈ కార్ బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 216 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎక్కువ లగేజ్ స్పేస్ కావాలంటే మనకు థర్డ్ రో సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. బోట్ ఓపెనింగ్ కూడా వైడ్గా ఉండడం వల్ల హెవీ లగేజ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే డైలీ యూసేజ్ నుంచి వీకెండ్ ఫ్యామిలీ ట్రిప్స్ వరకు కియా కారెన్స్ క్లావిస్ ఈవీ బూట్ స్పేస్ ప్రాక్టికాలిటీని బాగా బ్యాలెన్స్ చేసింది. అండ్ ఈ కార్లో మనకు ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండు. ఫ్రెండ్స్, ఈ కార్లో మనకు స్పేర్ వీల్ మనకు బాటంలో ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేర్ వీల్ టైర్ మనం చూసుకున్నట్టయితే 125/80 R16 ఇంచ్ స్పేర్ వీల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్లోకి వెళ్దాం. సో మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ హ్యాండిల్స్ దగ్గర మనకు సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు క్రోమ్ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 విండో పవర్ కంట్రోల్స్ అండ్ అవుట్ సైడ్ ORVM కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ బాటంలో మనకు 2 బాటిల్ హోల్డర్స్ స్టోరేజ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు బోస్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కమింగ్ టు ది స్టీరింగ్ వీల్, ఈ కార్లో మనకు 2 స్పోక్ డ్యూయల్ టోన్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో మనకు కియా లోగో ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చూసుకున్నట్టయితే అడాస్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆడియో కంట్రోల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు డ్రైవింగ్ మోడ్స్ స్విచ్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకు వైపర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్లో మనకు హెడ్ లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు డ్రైవింగ్ ఫీచర్స్ మొత్తం ఈ బటన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఈ లివర్లోనే మనకు పుష్ బటన్ స్టార్ట్స్, డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫీచర్స్ గురించి డ్రైవింగ్ రివ్యూలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కార్లో మనకు పెడల్ షిఫ్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పెడల్ షిఫ్టర్ మనం చూసుకున్నట్టయితే రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్స్తో వస్తుంది. సో మనం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్టయితే మనకు 12.25 HD డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. ప్రీమియం లుక్ మాత్రమే కాకుండా కంప్లీట్ డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ని క్రిస్టల్ క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్టయితే స్పీడోమీటర్, రైట్ సైడ్లో మనకు పవర్ అండ్ ఛార్జ్ మీటర్ ఉంటుంది. అండ్ ఈవీలో యాక్సలరేషన్ ఇస్తే పవర్ యూసేజ్ బ్రేకింగ్ చేసినప్పుడు రీజనరేటివ్ ఛార్జింగ్ ఎలా జరుగుతుందో లైవ్గా చూపిస్తుంది. అండ్ సెంటర్లో మనకు ట్రిప్ డీటెయిల్స్, బ్యాటరీ పర్సెంటేజ్, డ్రైవింగ్ రేంజ్, గేర్ పొజిషన్, టైర్ ఇన్ఫర్మేషన్ అండ్ అడాస్ అలర్ట్, నావిగేషన్ ప్రాంప్ట్స్ అన్ని ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా ప్రీమియంగా చేయడానికి ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ చూసుకున్నట్టయితే మనకు 12.25 ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ కార్లో మనకు కియా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వల్ల లైవ్ వెహికల్ ట్రాకింగ్, రిమోట్ లాక్ అన్లాక్, రిమోట్ క్లైమేట్ కంట్రోల్, ఛార్జింగ్ స్టేటస్, వెహికల్ హెల్త్ రిపోర్ట్స్ లాంటి ప్రీమియం ఫీచర్స్ అన్ని మనం ఈ కార్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు బిల్ట్ ఇన్ వాయిస్ కమాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ కార్లో మనకు 360-degree కెమెరా, పార్కింగ్ సెన్సర్స్, ఈవీ ఎనర్జీ ఫ్లో, ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్, డ్రైవ్ మోడ్స్, బ్యాటరీ స్టాటిస్టిక్స్ అన్ని ఈ కార్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనం బాటంలో చూసుకున్నట్టయితే AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో మనకు హజార్డ్ స్విచ్ ఉంటుంది. అండ్ ఈ కార్లో మనకు డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ని ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ ఇద్దరు వాళ్ళకి నచ్చిన టెంపరేచర్ని సపరేట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ బటన్స్ అండ్ రోటరీ కంట్రోల్స్ ఉండడం వల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు AC కంట్రోల్స్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఆటో మోడ్ క్యాబిన్ టెంపరేచర్ని కూడా ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తుంది. అండ్ బాటంలో మనం చూసుకున్నట్టయితే 12V ఛార్జింగ్ సాకెట్ అండ్ USB ఛార్జింగ్ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈవీ ప్లాట్ఫామ్ అడ్వాంటేజ్ వల్ల ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ని డిజైన్ చేశారు. దీనివల్ల క్యాబిన్ చాలా స్పేసియస్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేటెడ్ స్విచెస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ పార్క్ అసిస్ట్ స్విచ్, హిల్ డిసెంట్ కంట్రోల్ స్విచ్, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 360-degree కెమెరా స్విచ్ అండ్ ఆటో హోల్డ్ స్విచ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు సెంటర్ కన్సోల్లో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టోరేజ్ స్పేస్ విత్ 2 కప్ హోల్డర్స్ మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ అండ్ గ్లవ్ బాక్స్. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే ఆటో దిమ్మింగ్ IRVMs,
సన్ గ్లాస్ హోల్డర్, రీడింగ్ ల్యాంప్ కంట్రోల్స్ అండ్ సన్ రూఫ్ కంట్రోల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యానిటీ మిర్రర్ విత్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్. అండ్ ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ సీట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సీట్స్ మనకు లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ 2 సీట్స్ మనకు ఫుల్లీ వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ డ్రైవర్ సైడ్ మనకు 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డిజైన్ స్టైలిష్గా ఉండడం మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అండ్ స్టోరేజ్ స్పేస్ విషయంలో కూడా సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లేఅవుట్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రేర్ క్యాబిన్ చూసుకున్నట్టు అండ్ రేర్ డోర్ చూసుకున్నట్టయితే మనకు రేర్లో మనకు సన్ వైజర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకు సాఫ్ట్ టచ్ ఉంటుంది అండ్ సాటిన్ క్రోమ్ కలర్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకు స్టోరేజ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు అండ్ బాటంలో మనకు బాటిల్ హోల్డర్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ సీట్స్ చూసుకున్నట్టయితే మన రేర్లో మనకు 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, సెంటర్లో ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆమ్రెస్ట్ దగ్గర మనకు కప్ హోల్డర్స్ మిస్ అయింది. అండ్ కమింగ్ టు ద రేర్ సీట్ కంఫర్ట్ మనం చూసుకున్నట్టయితే రిక్లైన్ యాంగిల్ బాగా మెయింటైన్ చేశారు అండ్ నీ రూమ్, లెగ్ రూమ్, హైట్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేశారు. రేర్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే సెకండ్ రో కంఫర్ట్ అయితే బాగానే ఉంది, లాంగ్ జర్నీస్లో కూడా పెద్దగా స్ట్రెస్ అనిపించదు. అండ్ సెంటర్లో మనకు ఏసీ వెంట్స్ నాబ్ ప్రొవైడ్ చేశారు అండ్ బాటంలో మనకు యూఎస్బీ సాకెట్ విత్ స్టోరేజ్ స్పేస్ అండ్ ఏసీ వెంట్స్ మనకు టాప్లో ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్తో వస్తుంది అండ్ ఈ కార్లో మనకు మాన్యువల్ బాస్ మోడ్ ఫీచర్ వచ్చింది, అంటే రేర్ ప్యాసింజర్ మనకు ఫ్రంట్ సీట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మూవ్ చేసుకుని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ సీట్ బ్యాక్ సైడ్ మనకు ఫోల్డబుల్ ట్రే ప్రొవైడ్ చేశారు, లాంగ్ జర్నీస్లో ల్యాప్టాప్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అండ్ మీల్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, బుక్స్ చదవడానికి లేదా మొబైల్, ట్యాబ్లెట్ లాంటి గ్యాడ్జెట్స్ని ప్లేస్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ఇంటీరియర్ లుక్స్ ప్రీమియం ఫీల్, స్పేసియస్ క్యాబిన్ అండ్ మనం కంఫర్ట్ అండ్ ప్రాక్టికల్ ఫీచర్స్ డైలీ సిటీ డ్రైవ్స్ అయినా లాంగ్ ఫ్యామిలీ ట్రిప్స్ అయినా ఈ క్యాబిన్ ప్రతి జర్నీని కంఫర్టబుల్, రిలాక్సింగ్ అండ్ ఎంజాయబుల్గా మార్చేలా డిజైన్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈవీ కార్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ ప్యాక్ అండ్ రేంజ్. సో మనం ఈ కార్లో చూసుకున్నట్టయితే బ్యాటరీ ప్యాక్ మనకు 42 kWh అండ్ 51.4 kWh బ్యాటరీ ప్యాక్స్తో వస్తుంది అండ్ మనం బ్యాటరీ టైప్ చూసుకున్నట్టయితే ఇది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అండ్ డ్రైవింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే మనకు 42 kWh బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 404 కిలోమీటర్ డ్రైవింగ్ రేంజ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ మనకు 51.4 kWh బ్యాటరీ చూసుకున్నట్టయితే 490 కిలోమీటర్స్ ఆఫ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మోటార్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు 42 kWh మనకు విచ్ ప్రొడ్యూసెస్ 99 PS ఆఫ్ పవర్ అండ్ 51.4 kWh విచ్ ప్రొడ్యూసెస్ 126 PS ఆఫ్ పవర్ అండ్ మనకు ఈ రెండు బ్యాటరీ టైప్స్లో మనకు 255 Nm ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ సెక్షన్ విషయానికి వస్తే మనకు ఈ కార్లో మనకు CCS2 స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మనకు ఎస్టిమేటెడ్ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ 10% to 100% మనకు 42 kWh అయితే మనకు 4 hours పడుతుంది. 51.4 kWh చూసుకున్నట్టయితే 4 hours 45 minutes పడుతుంది. అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే 10 to 80% మనకు జస్ట్ 39 minutesలో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. వెయిటింగ్ టైంని తగ్గించి జర్నీని స్మూత్గా కంటిన్యూ చేయడానికి ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ కార్లో సేఫ్టీ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే 6 ఎయిర్ బ్యాగ్స్, ADAS Level 2 with 20 autonomous safety features, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ collision warning and avoidance assistance, lane keep assist, lane following assist, blind spot collision, driver attention warning, front and rear parking sensors, 360 degrees surround view camera, blind view monitor, electronic stability control, vehicle stability management, hill start assist, downhill brake control, ABS with EBD. మనకి ఈ కార్లో all 4 disc brakesతో వస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్ అండ్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అండ్ రోల్ ఓవర్ సెన్సర్స్ కూడా ఈ కార్లో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ 3-point సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ పాసెంజర్ రిమైండర్ మనకి ఈ కార్లో ఉంటుంది. మనం ఓవరాల్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే ఐస్ బ్లూ క్యూబ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, స్టార్ మ్యాప్ ఎల్ఈడి DRL, కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్, ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్ విత్ ఇల్యూమినేషన్తో వస్తుంది. మనకి ఈ కార్లో 17 inch ఎయిరో అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. 25 liters ఆఫ్ ఫ్రంక్ మనం చూసుకున్నట్టయితే అండ్ రూఫ్ రైల్స్, రైర్ స్పాయిలర్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఇంటీరియర్ మనం చూసుకున్నట్టయితే 26.62 inches డ్యూయల్ పానోరామిక్ డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ విత్ యాపిల్ కార్ప్లే సపోర్ట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 2 passenger సీట్స్ మనకు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్తో వస్తుంది. అండ్ ఈ కార్లో మనకు సైజ్ పానోరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు 64 కలర్ ambient లైటింగ్తో వస్తుంది. వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ రోస్, ఎయిర్ ప్యూరిఫైర్. ఈ కార్లో క్యాప్టెన్ 6-seater సీట్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో 7-seater ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈవీ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే 42 kWh బ్యాటరీ అండ్ 51.4 kWh బ్యాటరీ ఆప్షన్స్ ఉంటుంది. అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ వెహికల్ టు లోడ్ ఫంక్షన్ కూడా ఈ కార్లో అవైలబుల్గా ఉంది. అండ్ పెడల్ షిఫ్టర్స్ ఫర్ రీజనరేటివ్ బ్రేకింగ్. అండ్ ఈ కార్లో మనకు డ్రైవింగ్ మోడ్స్ చూసుకున్నట్టయితే ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు.
అండ్ స్మార్ట్ రీజనరేటివ్ సిస్టమ్తో వస్తుంది అండ్ కనెక్టెడ్ టెక్. స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ కియా బిర్లా ఫర్ ప్రొవైడింగ్ అస్ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ఫర్ దిస్ డీటెయిల్ రివ్యూ. ఈ కార్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కానీ అండ్ టెస్ట్ డ్రైవ్ డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ లక్ష్మీ కియా బిర్లా జంక్షన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఓవరాల్గా చెప్పాలంటే కియా కారెన్స్ క్లావిస్ ఈవీ అనేది ఇండియన్ ఫ్యామిలీ బయర్స్ కోసం డిజైన్ చేసిన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ. స్టైలిష్ ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్పేసియస్ 6 and 7 సీటర్ క్యాబిన్తో వస్తుంది. ప్రీమియం ఇంటీరియర్స్, లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ప్రాక్టికల్ ఫీచర్స్ అన్నీ ఒక ప్యాకేజ్లో ఆఫర్ చేస్తుంది కియా వాళ్ళు. కంపేర్ టు ద అదర్ సెగ్మెంట్స్ మనకు మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ ఎస్యూవీ స్టైల్ అండ్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. కానీ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ మాత్రం ఫ్యామిలీ ప్రాక్టికాలిటీని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొచ్చింది. కంఫర్ట్, స్పేస్, టెక్నాలజీ అండ్ సేఫ్టీని బ్యాలెన్స్ చేసిన ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ డైలీ సిటీ డ్రైవ్స్ నుంచి లాంగ్ ఫ్యామిలీ ట్రిప్స్ వరకు కాన్ఫిడెన్స్తో యూస్ చేయొచ్చు. మీరు ప్రీమియం ఫ్యామిలీ ఈవీ కోసం చూస్తున్నట్టయితే కియా కారెన్స్ క్లావిస్ ఈవీ డెఫినెట్లీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బట్ ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కంపేర్ చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ డీటెయిల్ రివ్యూ ఆఫ్ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ వెహికల్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ కార్ అండ్ బైక్ రివ్యూస్, లేటెస్ట్ లాంచెస్, కంప్లీట్ వాక్ అరౌండ్ అండ్ రియల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో చూడాలంటే మన ఛానల్ ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాలాంటి స్మాల్ తెలుగు ఆటోమొబైల్ క్రియేటర్కి పెద్ద సపోర్ట్ ఇస్తుంది. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ టేక్ కేర్ అండ్ జై హింద్.